రాహుల్ గాంధీ రచ్చ కంప్లీట్ అయింది. ఫైనల్గా కోర్టు కూడా ముట్టికాయలు వేసినటువంటి ఆ వ్యవహారంలో అసలు లెక్క తేలింది. చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. 65 లక్షల అర్హులైన ఓటర్ల పేర్లు ఈసీ తొలగించిందని రాహుల్ మోటా ఆరోపణల మీద సుప్రీంకోర్టు సూచించిన ప్రకారం ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ఈసీ అందరికి ఇచ్చిన తర్వాత ఆ రోజు నుండి నిన్నటిదాకా ఆ లిస్టు మీద అధికారికంగా వచ్చిన అభ్యంతరాలకు సంబంధించి నిన్న 30వ తేదీ ఎన్నికల కమిషన్ ఈ కింది డేటా ప్రచురించింది. బీహార్లో ఏ పార్టీకి ఎంతమంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు, 65 లక్షల పేర్లు తీసేసిన తర్వాత ఉన్న 7.22 కోట్ల పేర్లు ఉన్న తాత్కాలిక ఓటర్ల జాబితాకు ఎన్ని తీసేసిన పేర్లు కలపమని కానీ ఉన్న పేర్లు తీసేయమని కానీ ఈ బిఎల్ఏలు అడిగిన కేసులు ఎన్ని, ఒక నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు కొత్తగా ఒక నియోజకవర్గంలో కలపమని ఎన్ని అభ్యర్థనలు వచ్చినాయి, ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ మీద ఈఆర్ఓలకు ఓటర్ల నుండి నేరుగా వచ్చిన ఫిర్యాదులు లేదా అభ్యర్థనలు ఎన్ని. ఇందులో డేటా లెక్క చూస్తే ముఖ్య రాజకీయ పార్టీల బిఎల్ఏల సంఖ్య బీజేపీది 53,338, అంటే బూత్ లెవెల్ కమిటీలు అనమాట. కాంగ్రెస్ 17,549, ఆర్జేడీకి మళ్ళీ భారీగానే ఉన్న 47,506, జేడీయూ 36,550, సిపిఐ ఎంఎల్ 1496. వీటిల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలకు చెందిన బిఎల్ఏలు 65 లక్షలు తీసేసిన ఓటర్ లిస్ట్ నుండి తిరిగి కలపమని ఒక్క ఓటర్ పేరు కూడా సూచించలేదు. బీజేపీతో పాటు కాంగ్రెస్, జేడీయూలు కూడా, కాంగ్రెస్ కూడా. అదే సందర్భంలో ఆర్జేడీకి చెందిన బిఎల్ఏలు అందరూ కలిసి కేవలం 10 పేర్లు తిరిగి కలపని కోరారు. ఇక సిపిఎంఎల్ అయితే విచిత్రంగా కేవలం 15 తీసేసిన పేర్లు కలపనిచ్చి ఈ డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి మరో 103 పేర్లు తొలగించమని అడిగింది సిపిఐఎంఎల్. వేరే నియోజకవర్గంలో వాళ్ళు కొత్త నియోజకవర్గంలో పేరు నమోదు చేయాలని కోరిన ఓటర్ల సంఖ్య అస్సలు లేదు, 0. ఇక 65 లక్షల జాబితా తను పేర్లు తీసేశారు కలపాలని ఈఆర్ఓలు నేరుగా అడిగిన ఓటర్ల సంఖ్య కేవలం 29,872. అయితే మా పేర్లు తీసేయండి అని కోరిన వాళ్ళు 1,97,764 మంది. ఇక చివరిగా మాకు 18 సంవత్సరాలు నిండి మమ్మల్ని కొత్త ఓటర్లుగా నమోదు చేయండి అని కోరిన వాళ్ళ సంఖ్య 13,33,000. ఈ డేటా చూస్తే ఏం తేలుతుంది? సుప్రీంకోర్టుకు పోయి డేటా తెచ్చుకున్న తర్వాత కూడా ఆ తీసేసిన 65 లక్షల ఓటర్లు కనీసం ఈ పార్టీల బిఎల్ఏలు అందరూ కలిసి 100 పేర్లు కూడా కల్పించలేకపోయారు. అట్లాగే చచ్చిపోయారని చెప్పి ఈసీ పేర్లు తొలగించిన 7 ఓటర్లు బతికున్నారని వాళ్ళతో రాహుల్ టీ తాగి బోలెడు ప్రచారం చేశాడు. రాహుల్ కనీసం మళ్ళీ ఆ 7 పేర్లను నేను లిస్టులో కల్పించానని మళ్ళీ టీ మీట్ పెట్టలేదు. లేకపోతే సిపిఎంఎల్ కూడా 15 పేర్లు కలపని కోరి 103 పేర్లు తీసేవని. ఇప్పుడు చెప్పండి, రాహుల్ మోటా నెహ్రూ కుటుంబ కట్టుబానిసలు ఆరోపించినట్టు ఈసీ నిజంగా 65 లక్షల పేర్లు కుట్రతో తొలగించడం నిజమైతే మళ్ళీ పేర్లు కలపాలని వచ్చే ఓటర్లు పెద్ద సంఖ్యలో దరఖాస్తులకు బిఎల్ఓలు సమర్పించాలి ఉండాలి కదా. ఎస్ఐఆర్ ప్రక్రియ సామూహిక ఓటు హక్కు రద్దుకు ఉద్దేశించారని యోగేంద్ర యాదవ్ చేసిన ఆరోపణలకి ఆధారం ఏంటి? నిజానికి కాంగ్రెస్ నుండి ఎటువంటి క్లెయిమ్లు లేదా అభ్యంతరాలు లేవు. ఎస్ఐఆర్ మీద రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేవలం ప్రచారం మాత్రమే. ప్రజలు రాహుల్ మోటాను నిలదీస్తే ఏం జవాబు చెప్తాడు? అంటే ఈసీ ప్రచురించిన ముసాయిదా జాబితా సరిగ్గానే ఉందని, మరి తీసేసిన పేర్ల కార్యక్రమం వెనక ఈసీ కుట్రలేదని, ఈసీ మీద రాహుల్ మోటా చేసిన ఆరోపణలు అబద్ధమని తేలింది కదా. అయినా ఓటమి ఒప్పుకోవడానికి అంగీకరించిన ఈ ముఠా సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా ఈసీ మీద చేసిన ఆరోపణలు ఏమీ నిరూపణ చేయలేని ఈ ముఠా సెప్టెంబర్ 1 గడువు ఇంకా పెంచమని సుప్రీంకోర్టుని నిన్న అడిగింది. ఇది వాళ్ళ వ్యవహార శైలి.